ధన్యవాదాలు విజయభాస్కర్. వర్ష బీభత్సం నుంచి జంట నగరాలు ఇంకా కుదుట పడలేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నాచారం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అన్నా వర్షం వెలిసిన వరద కష్టాలు మాత్రం నగరవాసులను వీడటం లేదు. నిన్న నుంచి వర్షం తగ్గినప్పటికీ ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల నాలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాలనీలు కూడా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ కూడా వరద నీటి చేరడంతో ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం ఉప్పల్లోని నాచారం వద్ద ఉన్న నాలా వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూడొచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొనింది. ఇక్కడ ఈ ప్రధాన రహదారి ఇటు హబ్సిగూడ నుంచి ఈసీఐలు వెళ్ళాలన్నా ఈ ప్రధాన రహదారి మీద ఈ రహదారి మీదనే వెళ్లాల్సి ఉంటుంది. కానీ 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండడం వల్ల ఇక్కడ పూర్తిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటు హబ్సిగూడ చౌరస్తా ఇటు నాచారం చౌరస్తా వద్ద బ్యారికేడ్లు వేసి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. అయితే ఈ ఎగువన మల్కాజ్గిరి, మౌలాలి, లాలాపేట ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల అక్కడ నుంచి నాలాల ద్వారా ఉప్పల్లోని ఎర్రకుంట చెరువుకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఎర్రకుంట చెరువు పూర్తిగా నిండడంతో ఎర్రకుంట చెరువు నుంచి వరద ఈ నాలాల మీదుగా కిందికి వెళ్తుంది. అయితే ఇక్కడ నుంచి కళ్యాణి నగర్, భవానీ నగర్ మీదుగా ఉప్పల్లోని పెద్ద చెరువులోకి చేరాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నాలాను చూడొచ్చు. ఇక్కడ దాదాపు నాలాకు సామర్థ్యానికి మించి వరద నీరు వస్తుండడం వల్ల పూర్తిగా రహదారి మీదుగానే వరద నీరు ప్రవేశిస్తుంది. అయితే ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొన్న చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఇక్కడ వరద నీరు మొత్తం కూడా రహదారి పైనకి వచ్చి చేరుతుంది. కానీ ఈసారి అది మాత్రం చిన్నపాటి వర్షం వస్తే, ఈ స్థానికంగా వర్షం కురిస్తే మాత్రం నాలా ఉప్పొంగి ప్రవహించినప్పటికీ 2-3 గంటల్లో ఈ వరద నీరు అంతా క్లియర్ అయిపోయి వాహనాలు రాకపోకలకు అనువుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇదే విధంగా ఉంది. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్న వర్షాల వల్ల ఈ నాలా ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల ఏమాత్రం వరద ఉధృతి తగ్గకపోవడం వల్ల ఇక్కడ ఈ పరిస్థితి నెలకొంది. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఆ చిన్న నాలా మీదుగా వరద నీరు ప్రవహించే సామర్థ్యం లేకపోవడం వల్ల దాదాపు చుట్టుపక్కల మొత్తం వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, కూరగాయల మార్కెట్కు వెళ్లే రహదారి అది. ఆ కూరగాయల మార్కెట్కు దాదాపు 3 రోజుల నుంచి కూడా కూరగాయల మార్కెట్ పూర్తిగా నిలిచిపోయింది. అక్కడ నాలాలో ప్రవహించిన మాదిరిగా కూరగాయల మార్కెట్ వెళ్లే దారిలో వరద నీరు ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం నాలాల చుట్టుపక్కల ఉన్న చాలా కాలనీలు కూడా కళ్యాణి నగర్, భవానీ నగర్ పక్కన నాలాల పక్కన ఉన్న ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరింది. దాదాపు ఈ పరిస్థితి అంతా కూడా 3 రోజులుగా ఉండడం వల్ల ఇటు హబ్సిగూడ, ఈసీఐఎల్, చెర్లపల్లి వెళ్ళే ఈ రహదారి మొత్తం కూడా ఇబ్బంది వెళ్ళడం వల్ల వాహనదారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రత్యామ్నాయ దారుల ద్వారా వాహనదారులు ట్రాఫిక్ మళ్లిస్తున్నప్పుడు కూడా ఒకే ఈ రూట్ మీదుగా వెళ్లే వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రాఘవేంద్ర నగర్ కాలనీలోని పెద్ద చెరువులో ఈ వాటర్ కలవాల్సి ఉంది. అక్కడి వరకు కూడా మా మధ్యలో కూడా చాలా నాలాలు మీదుగా ఈ వాటర్ వెళ్లాల్సి ఉండడం, నాలాలు కూడా వెనక్కి తల్లి చాలా కాలనీలో కూడా ప్రజలంతా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. దాదాపు ఈ 4 రోజుల నుంచి కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది కదా. ఏమన్నా జిహెచ్ఎంసీ తరఫున ఏమన్నా ప్రత్యామ్నాయ చర్యలు చేసేందుకు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? ప్రతి జిహెచ్ఎం అధికారులు చూస్తున్నారు తప్ప వాళ్ళు చేసే చర్యలు పట్టించుకోవట్లేదు. ఇది నాచారం నుండి హబ్సిగూడకి ప్రధాన రహదారి. అందరూ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా స్కూల్ కన్నా ఇదే మాకు దారి ఏమిటది. గత 4 రోజులు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న స్థానికులు కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారో, కూరగాయలు తెచ్చుకోవాలన్నా మాకు ఇబ్బంది. మార్కెట్ మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. ఇంట్లోంచి బయటికి వెళ్ళినా ఇంట్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి. తీవ్రమైన పరిస్థితి 3 రోజుల నుండి. ప్రస్తుతానికి కూడా ఇక్కడ మా నాయకులు కూడా రోజు పొద్దున్న నుండి సాయంత్రం ఇక్కడ ఉండి రాకపోక వాళ్ళకి పబ్లిక్ కూడా సాయం చేసుకుంటూ వాళ్ళకి అక్కడ ఉండి ఇక్కడ తోవదాటి ఇవ్వడము. మొన్న కూడా ఇక్కడ హోల్లో ఒక లోకల్ ఉన్న వ్యక్తి పడ్డారనమాట. ఇప్పుడు పడిన తర్వాత చూసిన నాయకులు కూడా, అధికారులు కూడా చూసి వెళ్ళారు తప్ప దీనిపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది మాకు. ఉదయం నుండి స్టార్ట్ అయిందంటే రాత్రి వరకు మాకు ఇదే ఉంది. ఈ నీళ్ళు కూడా అన్ని మాకు మల్కాజ్గిరి, సఫిల్ కూడా ఎర్రగా ఉంటాయి. ఈ నీళ్ళని వచ్చి రావడం వల్ల ఈ నీళ్ళు తీవ్రత మొత్తం ఎక్కువైతే ఉందన్నమాట అది. సో దీనికి ఏంటంటే తాత్కాలిక పరిష్కారం కాకుండా ఎప్పటికీ పర్మనెంట్ ఏదైనా సొల్యూషన్ చూస్తే మాకు కూడా మేము కొంచెం అందుబాటులో ఉన్న పనులు సౌకర్యం అనుభవించగలుగుతాం. లేదంటే అధికారులు వస్తున్నారు, ఇప్పుడు ఉన్నా కూడా నాయకులు కూడా అంటే ఎమ్మెల్యే గారు నేను వచ్చిపోయినారు. లేదు ఈసారి మొత్తం అట్లా కాదండి, 13 కోట్లు శాంక్షన్ చెప్పించి ఈ శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పినారు. మాకు కూడా సంతోషం అనిపించింది. వీళ్ళందరూ మాటలు చెప్పడం కాకుండా పనులలో చేసి చూపిస్తే మేము ఇంకా సంతోషిస్తామండి. అయితే 4 రోజులుగా ఈ నాలా ఉప్పొంగి ప్రవేశం ఉంది కదా. ప్రతిసారి అంటే చిన్నపాటి వర్షానికే ఈ విధంగా ఇబ్బందులు తలెత్తాయి అంటున్నారు కదా. అంటే కాలనీ వాసుల నుంచి ఎలాంటి ప్రొటెస్ట్ గట్రా చేయడం, నాయకులు వచ్చి పరిశీలించి మాత్రమే వెళ్తున్నారని చెప్తున్నారు కదా. మరి ఎలాంటి సమస్య పరిష్కారం దీనికి? ముఖ్యంగా ఏంటంటే నాచారం కాప్రా సర్కిల్ నాచారంలో ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద నాలా చాలా 3 రోజుల నుంచి ఇక్కడ చాలా పబ్లిక్ బస్సులు రాకపోకలు అన్నీ బంద్ అయిపోయినాయి. పబ్లిక్ చాలా మంది
రాకపోకలు లేని వల్ల చాలా ఆటోలు కానీ ఏది కానీ ఇక్కడ పోవడానికి లేదు దారి. పనులకు పోయే వాళ్ళు కానీ ఎవరు కానీ పోయేదానికి దారి లేదు. ఈ నీళ్లు ఎందుకంటే చాలా పైనుంచి వాటర్ ఎక్కువైపోయింది కాబట్టి అందరికీ ఇక్కడ కూరగాయల మార్కెట్, రైతు బజార్, రాఘవేంద్ర నగర్, ఇంద్రానగర్ ఈ కాలనీలు అన్నీ మొత్తం నీళ్ళలో ఉన్నారు పబ్లిక్. అందు గురించి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాలా బ్రిడ్జి తొందరగా ఏర్పాటు చేయాలని నీళ్ళ కోసం. ఎందుకంటే వాటర్ ఎప్పుడో ఎక్కువ వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఇదే పరిస్థితి. ఇక్కడ 3-4 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నాయకులు వస్తున్నారు. నిన్న జేసీబీ తీసుకొచ్చారు, వాటర్ తీసుకొచ్చి ఏం లేదు, వాళ్ళు వచ్చి చేసింది లేదేం లేదు, అలా చూపించి వెళ్తున్నారు అంతేకాని ఏం చేస్తలేరు. ఇక్కడ ముఖ్యంగా నాచారం నుంచి ఇక్కడ సినిమాహాల్ వైజయంతి దగ్గర వరకు రోడ్డు ఇంతకుముందు కూడా ఖరాబ్ ఉంది, దానికి కూడా పట్టించుకుంటలేరు. ఎన్నోసార్లు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయిన కూడా ఈ రోడ్డు వేయటం లేదు. దాని గురించి ముఖ్యంగా నాయకులు కానీ గవర్నమెంట్ మాకు ఇక్కడ తొందర సాయం ఈ బ్రిడ్జిని కట్టేయాలని మేము ఇక్కడ పబ్లిక్ అందరూ కోరుకుంటున్నాము. ఇదే విషయం. అంటే ప్రతి చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ ఇదే విధంగా ఇబ్బందులు తలెత్తున్నప్పటికీ దాదాపు 4 రోజులుగా ఇలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే 2000 సంవత్సరంలో అప్పుడు కురిసిన భారీ వర్షాల వల్ల ఇక్కడ ఆ స్థాయిలో దాదాపు అప్పుడు కూడా 3-4 రోజుల పాటు ఈ విధంగా పరిస్థితి తలెత్తింది. అప్పుడే ఒకవేళ తాత్కాలిక చర్యలు కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే మాత్రం ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదని చెప్పి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పుడు పట్టించుకోలేదు. ప్రతిసారి చిన్నపాటి వర్షం కురిసినా ఇక్కడ ఇదే పరిస్థితి తలెత్తుంది. వస్తున్న అధికారులు ఇదివరకు కాలనీవాసులు గత 20 రోజుల క్రితం ఆగస్టు 31 తేదీ కురిసిన భారీ వర్షాన్ని కూడా ఇక్కడ దాదాపు ఒక రోజు మొత్తం వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. అప్పుడు అర్ధరాత్రి సమయంలో ఇక్కడ కాలనీవాసులు అంతా కలిసి ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. అప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ జీహెచ్ఎంసీ చెందిన అధికారులు కానీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వాస్తవానికి నాలా కంటే తక్కువ ఎత్తులో ఇక్కడ ప్రధాన రహదారి ఉంది. దానివల్ల చిన్నపాటి వర్షం కురిసినా కూడా స్థానికంగా కురిసే వస్తుందో చాలా స్థానికంగా కలిసే నాలలో కలిస్తే దాదాపు 2-3 గంటల పాటు ఇబ్బంది తలెత్తుంది. కానీ ఇప్పుడు పైనుంచి ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల ఇంకా దాదాపు వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఆ వరద తగ్గితేనే ఇక్కడ ఈ నాలాలో వరద నీరు తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది, ఎందుకంటే నిన్న ఒక ఆటో దిగబడడంతో ఆటోను తీయడానికి పోయి ఒక వ్యక్తి అక్కడున్న గుంతలో పడిపోయాడు. స్థానికంగా ఉన్న వ్యక్తులు ఇక్కడ అతను రక్షించారు, అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అయితే అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ అటు హబ్సిగూడ నుంచి వచ్చే వైపు, ఇటు నాచారం నుంచి చౌరస్తా వైపు కూడా బ్యారికేడ్లు వేయడంతో పాటు ఇక్కడ సంఘటన స్థలంలో ఇక్కడ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ తెలియక కొంతమంది ఎవరన్నా ఈ ప్రవాహాన్ని దాటాలని చెప్పి ప్రయత్నిస్తే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని నియంత్రించడానికి కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానిక యువకులు కూడా సహకరిస్తున్నారు. అయితే మొత్తం ఈ నాలాను ఎత్తి పెంచడానికి నిధులు కూడా మంజూరు చేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. కాబట్టి వీలైనంత తొందరగా ఈ వర్షాకాలం సీజన్ ముగిసిన వెంటనే ఈ నాలాను ఎత్తి పెంచి ఈ నాలలో ఎంత సామర్థ్యం ఉన్న నీరు వెళ్లే విధంగానే చేస్తే ఇక్కడ స్థానికులకు రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నాలా యథావిధిగా వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ నాచారం వద్ద ఉన్న నాలా పరిస్థితి.